ముందుగా నమస్తే తెలంగాణ. ఈ ప్రభుత్వం సర్వభ్రష్టం. కేసీఆర్ జల గర్జన శీర్షికన ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఏక బిగిన 4.5 గంటల పాటు సాగిన సమావేశానికి సంబంధించిన కీలకమైన వార్త ఇది. పాలమూరు కోసం ప్రజా యుద్ధానికి సిద్ధమయ్యారు కేసీఆర్ గారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పాలమూరును రక్షించుకునేందుకు ప్రజా యుద్ధానికి సిద్ధమవుతున్న పరిస్థితి. కేంద్రం బాబుతో కాంగ్రెస్ సర్కారు కుమ్మక్కైందని నిన్న తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ అధినేత మండిపడిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఓవైపు కేంద్రంలోని బీజేపీ, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న టీడీపీ, రెండు పార్టీలు కలిసి ఆ పార్టీలతో కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తోంది. తెలంగాణ హక్కులను అడుగడుగునా కూడా కాలరాస్తోందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిని ఓవైపు చెరబడతా ఉన్నారు. గోదావరి జలాలు తెలంగాణకు దక్కకుండా, తెలంగాణ మాగాణాలకు మళ్లకుండా ఓవైపు గోదావరిపై కుట్రలు కొనసాగుతున్నాయి. మరోవైపు కృష్ణలోనూ ఆ కుతంత్రాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. రెండు జీవ నదుల మధ్య ఉన్న తెలంగాణను నలిపేసేందుకు, తెలంగాణ రైతును అనాథను చేసేందుకు, తెలంగాణ వ్యవసాయాన్ని మళ్ళీ సంక్షోభంలోకి నెట్టేందుకు ఈ మూడు పార్టీలు కలిసి, మూడు ప్రభుత్వాలు కలిసి చేస్తున్న ముప్పేట దాడిపై మండిపడ్డారు కేసీఆర్ గారు. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మనం చూస్తూ ఉన్నాం. కేంద్రం డిపిఆర్ను వెనక్కి పంపితే కనీసం సప్పుడు కూడా లేదు. నిద్రాణంలో ఉంది ప్రభుత్వం. పూర్తిగా పక్క రాష్ట్రంతో పాటుగా కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై తెలంగాణ హక్కులను శాశ్వతంగా వచ్చే దశాబ్దాల పాటు కాలరాసే విధంగా వ్యవహరిస్తుందని ఆక్షేపించారు. 90 టీఎంసీలు హక్కుంటే కేవలం 45 మాత్రమే చాలు అని ఎలా అంటారని కూడా సూటిగా ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. నా తెలంగాణకు నష్టం జరిగితే ఊరుకుంటానని మరోసారి గర్జించిన అంశం కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. నాడు 14 ఏళ్ల పాటు సుదీర్ఘమైన తెలంగాణ ఉద్యమంతో చావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన నాయకులు మళ్ళీ ఉద్యమ రథసారథి కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిన అంశం ఇది. తెలంగాణకు నష్టం జరిగితే ఊరుకుంటానా అంటూ కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. చావు నోట్లో తలపెట్టి సాధించిన రాష్ట్రం ఇది. దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి సాధించిన తెలంగాణ ఇది. దీంట్లో అనేక రకాల పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలతో నిండిన రాష్ట్రాన్ని మేము 10 ఏళ్లలో బాగు చేసుకుంటే మళ్ళీ కేవలం 2 ఏళ్లలోనే కాంగ్రెస్ మళ్ళీ సమైక్య రాష్ట్రం నాటి కష్టాలను, కన్నీళ్లను తెలంగాణ ప్రజలకు పరిచయం చేసింది. మరోసారి సంక్షోభానికి దారులు తెరిచిన నేపథ్యంలో తెలంగాణకు ఈ స్థాయిలో నష్టం జరిగితే తాను ఊరుకునే ప్రసక్తే లేదని కేసీఆర్ గారు కుండ బద్దలు కొట్టి చెప్పిన అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎవరితోనైనా కొట్లాడతాం, తోలు తీస్తామని తీవ్ర స్థాయిలో కేసీఆర్ గారు హెచ్చరిక జారీ చేసిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. పోరాటాలు, ఉద్యమాలు కొత్త కాదు. ఎవరితోనైనా తలబడతాం, ఎవరితోనైనా తెలంగాణ హక్కుల కోసం పోరాడతాం. తెలంగాణ ప్రజలు ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే అలంపూర్ వరకు ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క రంగానికి సంబంధించి ఏ నష్టం జరిగినా, ఎవరితోనైనా, ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమని మరోసారి స్పష్టం చేసిన అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మా హయాంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాం, 170 టీఎంసీలు లక్ష్యంగా పాలమూరును చేపట్టిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా కేసీఆర్ గారు ప్రస్తావించారు. దక్షిణ తెలంగాణకు వరప్రదాయని లాంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90% పైగా పూర్తి చేసి ఏకంగా కృష్ణా జలాలపై శాశ్వతంగా హక్కులు సాధించే విధంగా ఒక పటిష్టమైన కార్యాచరణ, ఒక దార్శనికతతో ఆ ప్రాజెక్టును దాదాపు పూర్తి చేస్తే 90% పైగా పనులను పూర్తి చేస్తే ఒక్క ఇటుక కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్లలో పేర్చలేదు. పైగా కృష్ణా జలాలను ఏపీకి రాసిచ్చే విధంగా ముఖ్యమంత్రి ప్రభుత్వం వ్యవహరిస్తున్నారని కూడా నిన్న తీవ్ర స్థాయిలో మండిపడిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకు పక్కన పెట్టినరు, ఇంత నిష్క్రియాపరత్వమా అని కూడా సూటిగా ప్రశ్నించిన అంశం మనకు కనిపిస్తోంది. ఇంత నిష్క్రియాపరత్వంతో పూర్తిగా వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కళ్ళ ముందు కట్టిన ప్రాజెక్టులను కూడా వాడుకునే సోయి లేని సర్కార్ అంటూ ఆయన మండిపడిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇదేం దద్దమ్మ ప్రభుత్వం అని అందుకోసమే ఆయన తీవ్రంగా మండిపడిన అంశం మనం చూస్తున్నాం. ఇంత చాతగానితనమా, ఎన్నో ఆశలు ఆకాంక్షలతో ప్రజలుంటే ఆ ప్రజల ఆశలపై ఆకాంక్షలపై నీళ్లు జల్లడమే కాకుండా ఇచ్చిన గ్యారంటీలు, అలాగే 420 హామీల అమలులో మోసం చేయడమే కాకుండా ఉన్న వ్యవస్థలను కూడా విధ్వంసం చేస్తారంటూ సూటిగా నిలదీసిన అంశం మనం చూస్తున్నాం. 10 ఏళ్ల పాటు వికాసంతో పరుగులు పెట్టిన రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ఈ పాపం కాంగ్రెస్ను, అలాగే 3 పార్టీలను కూడా తప్పకుండా వెంటాడుతుందని మరోసారి స్పష్టం చేసిన అంశం కూడా
రంగారెడ్డి నల్గొండలో సభలు పెడతాం. బహిరంగ సభల్లో ఈ కాంగ్రెస్ సర్కారును కావచ్చు, తెలంగాణపై జరుగుతున్న ఈ కుట్రల పరంపరను ఎండగడతామని ఒక కీలకమైన ప్రకటన చేశారు బీఆర్ఎస్ అధినేత. ఆ అంశానికి సంబంధించి వివరాలు చూస్తా ఉన్నాం. త్వరలోనే, అంటే చాలా త్వరలోనే పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ దక్షిణ తెలంగాణలో అత్యంత కీలకమైన జిల్లాల్లో కృష్ణా పరివాహక ప్రాంతం కావచ్చు జరుగుతున్న నష్టంలో పూర్తి స్థాయిలో ప్రజలను మరింత జాగృతం చేసేందుకు, చైతన్యపరిచేందుకు, దీంతో పాటు తెలంగాణ హక్కులకు భంగం కలగకుండా కాపులో బహిరంగ సభలు పెట్టేందుకు సిద్ధమయ్యామని చెప్పి ప్రకటించారు. ఇక ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం, ఎవరితోనైనా పోరాడేందుకు తాము సిద్ధమని ప్రకటించి బహిరంగ సభలను నిర్వహిస్తామనే ఒక కీలకమైన ప్రకటన కూడా చేశారు. తమ తెలంగాణ హక్కులకు అన్యాయంపై ఊరూరా కూడా డప్పు కొడతాం, ప్రతి పల్లెలో కూడా డప్పు కొట్టి తెలంగాణ ప్రజల్ని మరోసారి ఉద్యమం వైపు, తమ హక్కుల సాధన కోసం పోరాటాల వైపు నడిపిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ సమాజంలోని సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని మరోసారి కేవలం కాంగ్రెస్కు, టీడీపీ కాదు, దేశ రాజధానిలోని ఢిల్లీలో ఉండే పార్టీలకు కూడా చాటి చెప్తాం, వారి వెన్నులో కూడా వణుకు పుట్టిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటు మరో పిలుపు కూడా ఇచ్చారు కేసీఆర్ గారు. ఆ విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. కళాకారులు, జర్నలిస్టులు, అలాగే రచయితలందరూ కూడా ఏకం కావాలనే ఒక కీలకమైన పిలుపును కూడా కేసీఆర్ గారు ఇచ్చిన అంశాన్ని మనం చూస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో కూడా కళాకారులు కావచ్చు, రచయితలు కావచ్చు, జర్నలిస్టుల పాత్రను మరోసారి గుర్తు చేసిన సందర్భం కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వారందరూ కూడా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అడుగడుగునా కూడా రావణ కాష్టంలా మారుస్తున్న ఈ తరుణంలో ఈ కీలకమైన రంగాలు, ఈ కీలకమైన వర్గాలన్నీ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది, గొంతెత్తాల్సిన అవసరం ఉంది. తెలంగాణ హక్కుల సాధన కోసం మరోసారి ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. వారంతా కూడా ఏకం కావాలి, వారంతా కూడా గొంతు విప్పాలి, ముందుకు సాగాలి. తెలంగాణ సమాజాన్ని చైతన్యపరచడంలో కళాకారులు, రచయితలు, అలాగే జర్నలిస్టులు వీళ్ళ పాత్ర అత్యంత కీలకం. కాబట్టి ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించారో, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మరోసారి తీవ్ర స్థాయిలో సంక్షోభంలో కూరుకుపోతున్న నేపథ్యంలో ఈ గళాలన్నీ మరోసారి గర్జించారని మరోసారి కేసీఆర్ గారు పిలుపునిచ్చిన కీలకమైన అంశం కూడా ఈరోజు మనకు పత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. నిన్న తెలంగాణ భవన్ వేదికగా జరిగిన చారిత్రాత్మకమైన సమావేశానికి సంబంధించిన మరిన్ని కీలక వివరాలు కూడా మనం చూద్దాం. ఇదో ప్రభుత్వమా, అసలు ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నదా అంటూ నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు సూటిగా ప్రశ్నించిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. మీటింగ్ ఏదైనా సావుకోరుడేనా, ఇది కరెక్ట్ అవుతుందా అంటూ కూడా నిన్న కేసీఆర్ గారు నిలదీసిన అంశం. ఇంత అక్కసు ఉంటుందా మనుషులకు? ప్రజలు అన్నీ కూడా చూస్తున్నారు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం. ఈ వ్యాఖ్యలను, ఈ మనస్తత్వాలను కూడా తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి, ఏం చేయబోతున్నారో ప్రణాళికలు ఏమైనా ఉంటే వాటిని ప్రకటించాలి. కానీ కేవలం సావులు కోరడమేనా ప్రభుత్వం అన్నా, పరిపాలన అన్నా అంటూ సూటిగా ప్రశ్నించిన అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారనే విషయాన్ని కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అర్రాసు పాట లెక్క హామీలు ఇచ్చిర్రు, ప్రజల్ని నిండగా ముంచిర్రు. 2 ఏళ్లలో ఏమి చేయకుండా పూర్తిగా అర్రాసు పాట లెక్క ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, గ్యారంటీలు ఇచ్చి గోల్మాల్ చేసిరనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత ప్రశ్నించిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ముసలులకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, మరి ఏమైందని కూడా ప్రశ్నించారు సూటిగా. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు సంబంధించిన పెన్షన్ల పెంపుకు రకరకాల హామీలు ఇచ్చి ఆ హామీని అమలును పూర్తిగా గాలి కొదిలేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు. వంతారా పేరిట ప్రైవేటు జూ పార్కు ఎందుకు మీరు భూములు ఇవ్వాలనుకుంటున్నారు? జూ పార్కు భూములు అమ్ముకునేందుకేనా ఈ వంతారకు సంబంధించిన వంత పాడుతూ ఉన్నారని చెప్పేసి సూటిగా నిలదీసిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఓవైపు గురుకులాల్లో పిల్లలు చనిపోతూ ఉంటే కనీసం వారికి సరైన భోజనం, నాణ్యమైన భోజనం కూడా అందించలేని దయనీయమైన పరిస్థితుల్లో పరిపాలన ఉంటే ఇక ఫ్యూచర్ సిటీ కడతారంటూ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఉన్న పిల్లలకు కనీసం విద్య కావచ్చు, చివరికి కనీసం భోజన వసతి సరిగా లేక వారందరూ కూడా చనిపోతూ ఉన్నారు, ఆసుపత్రుల పాలవుతున్నారు. ఫుడ్ పాయిజన్తో వారందరూ కూడా ఏకంగా అనారోగ్యాల పాలవుతూ ఉంటే వారి తల్లిదండ్రులు పూర్తిగా కడుపు కోతకు గురై తీవ్ర ఆందోళనలో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ హయాంలో గురుకుల వ్యవస్థను దేశంలోని అత్యున్నతమైన విద్యా సంస్థల్లో ప్రవేశాలు సాధించే స్థాయికి తీర్చిదిద్దితే 2 ఏళ్లలోనే గురుకుల వ్యవస్థనంతా కూడా, విద్యా వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేసి ఫ్యూచర్ సిటీ కడతామంటే ప్రజలు నవ్వుకుంటున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇస్తానన్న 220 రూపాయలకే దిక్కులేదు, ఇక 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామన్న హాస్యాస్పదమైన ప్రకటన చేస్తారా అంటూ ఆక్షేపించిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. కేవలం మహిళలకు నెలకు
రూపాయల చొప్పున 2500 రూపాయల చొప్పున మహాలక్ష్మి పథకం కింద ఇస్తామని చెప్పి దాదాపు 2 ఏళ్ళు గడుస్తున్న ఒక్కరి ఖాతాలో అయినా, ఒక్క మహిళ ఖాతాలో అయినా మీరు 2500 వేశారా? ఒక్క లబ్ధిదారుని కూడా మీరు ఎంపిక చేయకుండా ఇప్పటికీ 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తామంటే ఎవరు నమ్ముతారు మీ మాటలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సర్కారును ఆయన సూటిగా నిలదీసిన పరిస్థితి. దీనికి తోడుగా కళ్యాణ లక్ష్మికి తోడుగా తులం బంగారం కల్పిస్తామన్నారు. మరి ఏమైందంటూ ఆ అంశాన్ని కూడా ప్రస్తావించారు. గతంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా పేద ప్రజలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీతో పాటుగా అగ్రవర్ణాల్లో ఉన్న పేదల ఇళ్లలో జరిగే పెళ్లిళ్లకు, ఆడపిల్లల పెళ్లిళ్ళు కుటుంబాలకు భారం కాకూడదన్న ఒక సమున్నతమైన ఆలోచన, ఒక సమున్నతమైన లక్ష్యంతో మానవీయ కోణంలో అమలు చేసిన పథకానికి తులం బంగారాన్ని ఆశపెట్టి దాన్ని జోడించి ప్రజలను మభ్యపెట్టారు. మరి ఒక్కరికైనా మీరు తులం బంగారం ఇచ్చారని కూడా సూటిగా ప్రశ్నించిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. బ్యాంకుకు పోయి లోన్లు తెచ్చుకోమన్నారు. మరి రుణమాఫీ చేసిండ్రా అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. 2 లక్షల రుణమాఫీ పేరిట 2 ఏళ్లలో పూర్తిగా దగా, మోసం, నయవంచన తప్ప ప్రజలకు, రైతులకు ఒరిగిందేమీ లేదు. వ్యవసాయాన్ని పూర్తిగా సంక్షోభంలోకి కూరుకుపోయేలా చేశారనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా రైతుల పక్షాన రాష్ట్ర సర్కార్ను నిలదీసిన అంశం కూడా ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. 100 రోజుల్లో ఇస్తామన్న 12 లక్షల దళిత బంధు ఏమాయని కూడా నిలదీశారు. 500 బోనస్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. బోనస్ అంతా కూడా బోగస్గా మారిపోయింది. చివరికి అష్ట కష్టాలు పడి అన్నదాత పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే కొనుగోలు కేంద్రాల్లో అధికారులు కావచ్చు, వ్యవస్థ అందుబాటులో లేని పరిస్థితి, కొనుగోళ్లకు దిక్కులేని దయనీయమైన సందర్భం ఉంది. ఇక బోనస్ మీరు ఎక్కడి నుంచి ఇస్తారని కూడా ప్రశ్నించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. షాపుల్లో లేని యూరియా బస్తాలు యాపుల్లో ఉంటాయనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. షాపుల్లో దొరకని యూరియాతో అన్నదాతలు నెలల తరబడి అగజాట్లు పడ్డారు. మీరు ఎక్కడ ఇస్తారు? కేవలం లైన్లలో, క్యూ లైన్లలో వాటిని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అన్నదాతల ఆగ్రహం కావచ్చు, అన్నదాతల అవస్థలు పెద్ద ఎత్తున కనిపించిన నేపథ్యంలో ఈసారి ఆ క్యూ లైన్లు కనిపించకూడదన్న ఏకైక కుట్రలో భాగంగానే ఈ యాప్ను తెచ్చారు తప్ప సమస్యను పరిష్కరించాలన్న సోయి మీకు లేదని సూటిగా ప్రశ్నించిన మరో అంశం కూడా కనిపిస్తోంది. పెరిగిన భూముల ధరలు నేడు ఎందుకు కుప్పకూలిపోయాయో తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకుంటోంది. తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఆస్తులను, విలువైన భూములను ఏ రకంగా పెంచామో దానికి సంబంధించి ఆ భూముల ధరలు పెరగడం వల్ల రైతులకు కావచ్చు, సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ప్లాట్లు కొనుక్కొని తమ పిల్లల విద్య కోసం కావచ్చు, పిల్లల చదువుల కోసం కావచ్చు, పిల్లల పెళ్లిళ్ళ కోసం ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనతో ఎక్కడో చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కొని అవి పెరిగితే వాటి ద్వారా వచ్చే ఆదాయంతో సెటిల్ కావాలనే ఆలోచనలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన ఆశలపై కూడా మీరు నీళ్లు జల్లారు. ఈ పాపం కాంగ్రెస్ పార్టీకి తగ్గలక మానదు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ అంతా కూడా కుప్పకూలిపోయింది. ఎంతసేపు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం రియల్ ఎస్టేట్ దందాలానే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతోందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా కేసీఆర్ గారు గుర్తు చేసిన విషయం కూడా ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఫ్యూచర్ సిటీ కాదు, రియల్ ఎస్టేట్ ముసుగులోనే ఈ లూటీ అంతా కూడా నడుస్తుంది. ఎక్కడ కూడా ప్రభుత్వానికి పరిపాలనపై కనీస పట్టు కావచ్చు, కనీస అవగాహన కూడా లేదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలకు సంబంధించి పరిపాలనలో ప్రాధాన్యతలు ఏవి ఉండాలి, ఏ రకమైన ప్రాధాన్యతతో ప్రభుత్వం కొనసాగాలి, ముందుకు సాగాలనే దానిపై పూర్తిగా అర్థమైపోతుంది. కేవలం రియల్ ఎస్టేట్ దందాలానే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కాబట్టి రాష్ట్రం అంతా కూడా సంక్షోభంలో కూరుకుపోతోంది. 10 ఏళ్ల పాటు సంతోషంగా పరిపాలనలో కావచ్చు, ప్రగతి పథంలో దూసుకెళ్లిన రాష్ట్రం కేవలం 2 ఏళ్ల కాలంలోనే ఈ రకంగా అన్ని రంగాలు, అన్ని వర్గాలు దెబ్బతిన్నాయంటే దీనికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ కాబట్టి దీనిపై సమరశంఖం పూరిస్తూ ఉన్నాం. దీంతో పాటుగా పక్క రాష్ట్రం నుంచి జరుగుతున్న కుట్రలు, అలాగే కేంద్రంలోని ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో జరుగుతున్న కుతంత్రాలు, వీటన్నిటిపై కూడా తెలంగాణ ప్రజల పక్షాన వి విల్ ఫైట్ అంటూ కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు అనేది గులాబీ ఒక కొత్త విశ్వాసాన్ని, అచంచలమైన నమ్మకాన్ని కూడా కనబరుస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున తెలంగాణ హక్కుల కోసం మరోసారి నినదించేందుకు ఉద్యమ నాయకులే రంగంలోకి దిగేందుకు సిద్ధమైన ఈ తరుణం అనేది తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని కావచ్చు, తెలంగాణ రానున్న రోజుల్లో తెలంగాణకు సంబంధించిన రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా మార్చబోతుందనే ఒక స్పష్టమైన సంకేతం నిన్నటి సమావేశంలో వెల్లడైన విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంఓఏలు పూర్తిగా ఉత్త బోగస్ అని నిన్న కేసీఆర్ గారు స్పష్టం చేసిన మరో అంశం కూడా కనిపిస్తోంది. ఎంఓఏల పేరిట పూర్తిగా ఒక డ్రామా నడుస్తుంది. ఎక్కడ కూడా పెట్టుబడులు మాత్రం రావట్లేదు. ఇదంతా కూడా కేవలం హైప్ క్రియేట్ చేసేందుకు గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అలాంటి హైప్ క్రియేషన్కు సంబంధించిన చర్యలు మాత్రమే చేస్తుంది తప్ప ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వానికి కనీస చిత్తశుద్ధి లేదు. పెట్టుబడులు తెచ్చే విధానం ఇది కాదు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు
తెలంగాణను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చాం, పారిశ్రామికవేత్తల్లో అచంచలమైన విశ్వాసాన్ని నింపాం. ఓవైపు శాంతి భద్రతలను పరిరక్షించాం, మరోవైపు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశాం. దీంతో పాటుగా విధానాల రూపకల్పనలో పూర్తిగా వాటిని సరళీతరం చేసి విండో కావచ్చు, పూర్తిగా ఎక్కడ కూడా గ్రిల్స్ లేకుండా ఆ టీఎస్ ఐపాస్ వంటి పాలసీలను రూపకల్పన చేయడం వల్ల పూర్తిగా సింగిల్ విండో పాలసీస్ వితౌట్ గ్రిల్స్ అన్నట్టుగా ఆ పాలసీల రూపకల్పన చేశాం. కాబట్టి పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు తరలివచ్చాయి. లక్షల ఉద్యోగాలు తెలంగాణకు సంబంధించిన యువతకు ప్రైవేట్ రంగంలో కూడా కల్పించాం. ఓవైపు ప్రభుత్వ రంగంలో, మరోవైపు ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి అవకాశాల అక్షయ పాత్రగా హైదరాబాద్. కానీ ఇప్పుడు కేవలం డ్రామాలు నడుస్తూ ఉన్నాయి, హైప్ క్రియేషన్ మాత్రమే నడుస్తోంది. ఈ సమ్మిట్ల వల్ల తెలంగాణ కొరిగేదేమీ లేదని కేసీఆర్ గారు కుండ బద్దలు కొట్టిన మరో అంశం కూడా కనిపిస్తోంది. కేసీఆర్ గారు లేవనెత్తిన ప్రతి అంశంతో పూర్తిగా ప్రభుత్వం అంతా కూడా ఉలిక్కి పడిందనే మరో అంశం కూడా మనం చూస్తున్నాం. కేసీఆర్ ప్రెస్ మీట్తో ఉలిక్కిపడ్డ సర్కార్ శీర్షికన మరో కీలకమైన వార్త కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. తొలుత ఉత్తమ్, తర్వాత సీఎం వరుస ప్రెస్ మీట్లు, సమాధానాలు చెప్పలేక సంజాయిషీలు ఇచ్చుకున్న పరిస్థితి అంటూ ముఖ్యమంత్రితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు కూడా సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. కేసీఆర్ గారు లేవనెత్తిన కీలకమైన అంశాలు కావచ్చు, తెలంగాణ హక్కుల కోసం తెలంగాణను చేస్తున్న అంశాల గురించి ప్రస్తావించిన ఏ ప్రశ్న కూడా ప్రభుత్వం నుంచి కనీస సమాధానం లేదంటేనే పూర్తిగా పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అనే ఒక కీలకమైన కథనం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో కూడా చాలా కీలకమైన అంశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అనదర్ ఫైట్ ఫర్ వాటర్ రైట్స్ అంటూ కేసీఆర్ గారు ప్రకటించిన అంశం, మరో ఉద్యమానికి, మరో మహోద్యమానికి, జల హక్కులను కాపాడుకునేందుకు చేస్తున్న మరో పోరాటానికి సిద్ధమవుతున్నామని చెప్పి బీఆర్ఎస్ అధినేత చేసిన కీలకమైన ప్రకటనకు సంబంధించిన వార్త. ఐ రిమైన్ క్వైట్ ఫర్ 2 years, బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ థ్రెటన్స్ అండ్ ద పర్పస్ ఆఫ్ అచీవింగ్ స్టేట్హుడ్. ఫ్రమ్ టుడే ద ఫైట్ బిగిన్స్ అన్నారు. ఇక నుంచి ఈ రోజు నుంచే పోరాటం ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఒక కీలకమైన ప్రకటన ఇది. తెలంగాణ సాధించుకున్న తర్వాత, తెలంగాణ 10 ఏళ్ల పాటు తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఏ రకంగా విధ్వంసం చేసిందో దానిపై ఈ రోజు నుంచే మేము పోరాటానికి సిద్ధమవుతున్నాం, 2 ఏళ్ల పాటు ప్రభుత్వానికి సమయం ఇచ్చామనే అంశాన్ని ప్రస్తావించిన విషయం కూడా కనిపిస్తోంది. వాట్ ఈస్ దిస్ గవర్నమెంట్ ఫర్? రియల్ ఎస్టేట్ డీల్స్, ల్యాండ్ ఆక్షన్స్ అండ్ కమిషన్స్. Victories and defeats are temporary, but Telangana's interests are paramount and a water project belongs to the state forever. We will not compromise on Telangana's rights అన్నారు. తెలంగాణ హక్కుల విషయంలో ఎవరితోనైనా పోరాడతాం, హక్కుల పరిరక్షణ విషయంలో ఎక్కడ కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎంతవరకైనా పోరాటం చేస్తాం. సమైక్య రాష్ట్రంలో ఇంతకంటే ఎక్కువ నిర్బంధాన్ని, ఇంతకంటే ఎక్కువ అణచివేతను చూసాం. దేశ రాజకీయ వ్యవస్థనే మెప్పించి ఒప్పించి తెలంగాణను సాధించిన వాళ్ళం. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు మాకు ఎదుర్కొని వాటిని నిలబడ్డాం కాబట్టి తెలంగాణ సాధించుకున్నాం. కాబట్టి మరోసారి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను నిలబెట్టుకునేందుకు మరో పోరాటానికి, ప్రజా పోరాటానికి సిద్ధమని కేసీఆర్ గారు చేసిన కీలకమైన ప్రకటనకు సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా తెలంగాణ టుడేలో, అలాగే అన్ని పత్రికల్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రెసిడెంట్ అండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కే చంద్రశేఖరరావు ఆన్ సండే slammed the Congress government over its failures to introduce even a single new policy in the 2 years since coming to power అని ఆక్షేపించారు. ఒక్క పాలసీ కూడా, ప్రజలకు ఉపయోగపడే ఒక్క పాలసీ రూపకల్పన కూడా జరగలేదు. పాలసీల పేరిట విధ్వంసం జరుగుతోంది తప్ప ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఒక్క విధానాన్ని కూడా వీళ్ళు తీసుకురాలేదు. గతంలో నిర్మించిన వ్యవస్థలనే విధ్వంసం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. హీ చార్జ్ ద కాంగ్రెస్ విత్ రెడ్యూసింగ్ గవర్నెన్స్ టు పర్సనల్ అబ్యూస్ అండ్ పొలిటికల్ వెండేటా అంటూ మరో అంశాన్ని కూడా ప్రస్తావించారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో 2 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజలకు కనిపించిందేమీ లేదు. కేవలం బీఆర్ఎస్ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ అధినాయకత్వం పైన, బీఆర్ఎస్కు సంబంధించిన సైన్యం పైన రాజకీయ కక్ష సాధింపులకు దిగడం తప్ప రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించిన పాపాన ఈ ప్రభుత్వం పోలేదు. కాబట్టి మరో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. తెలంగాణ ప్రజల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని మరోసారి ఢిల్లీ వరకు చాటి చెప్తామని కీలకమైన ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు చేసిన ప్రతి ప్రకటన కూడా తెలంగాణ ప్రజల్ని పూర్తి స్థాయిలో ఆలోచింపజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన లేవనెత్తిన ప్రతి అంశంపై కూడా ప్రజల్లో నిన్నటి నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం.